సత్యం సుందరం. ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ ఒక మూవీ చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఎందుకు ఏంటన్నది ఇన్ డెప్త్‌గా మాట్లాడుకోబోయే ముందు ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకుంటే నేను పెట్టే కొత్త కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. మీరు కూడా చూసి అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండొచ్చు. ఆల్సో ఈ వీడియో లైక్ చేసి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఓకే. లెట్స్ బిగిన్ ద షో. సత్యం సుందరం మూవీ ఎలా ఉందో చెప్పాలంటే నేనైతే ఈ మూవీని బ్లాక్ బస్టర్ అని చెప్పను, సూపర్ హిట్ అని చెప్పను, ఫ్లాప్ అని చెప్పను, యావరేజ్ అని చెప్పను, ఏం చెప్పను. బట్ ఈ మూవీ అయితే నాకు ఎక్కడా బోర్ కొట్టించలేదు. మూవీ చూస్తున్నంతసేపు నాకెందుకో తెలియని హ్యాపీ, ముఖం మీద స్మైల్ అయితే ఎక్కడ పోలా నాకైతే. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్న మూవీ చూస్తున్నంతసేపు. ఎందుకంటే ఈ మూవీలో పెద్ద పెద్ద ఫైట్స్ ఉండవు, పెద్ద పెద్ద సాంగ్స్ ఉండవు, పెద్ద పెద్ద ఎలివేషన్స్ ఉండవు. ఇవన్నీ లేకపోయినా కూడా ఈ మూవీలో బ్యూటీ ఏంటంటే కాన్వర్జేషన్స్ ఉంటాయి. ఈ మూవీలో ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే అంటే చాలా బాగుంటాయి. నాకైతే విపరీతంగా నచ్చేసాయి. నేను ఇంకా డబ్బింగ్ వల్ల ఏమైనా కొంచెం తేడా కొట్టేస్తుందేమో మూవీ అనుకున్నా, కానీ డబ్బింగ్ కూడా ఎక్కడా ప్రాబ్లం అనిపించలేదు. నాకైతే పర్ఫెక్ట్గా కుదిరింది. అసలు ఆ కాన్వర్జేషన్స్ వింటుంటే ఒక దగ్గర ఎమోషనల్ అవుతాను, ఒక దగ్గర నవ్వుతాను, ఇంకో దగ్గర ఆలోచిస్తాను. సో కాన్వర్జేషన్స్ మాత్రం నన్ను చాలా విధాలుగా నవ్వించాయి, ఆలోచించేలా చేశాయి, కొన్ని చోట్ల బాధ పెట్టాయి. సో కాన్వర్జేషన్స్ మాత్రం మూవీలో చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ వీటన్నిటికంటే కామెడీ అన్నది ఇంకా చాలా బాగా వర్కౌట్ అయింది. చాలా సింపుల్గా నవ్విస్తారు, పెద్ద హడావిడి కూడా ఏం పడరు. చాలా సింపుల్గా అంటే సింపుల్గా నవ్విస్తారు. కార్తీ గారు వచ్చినప్పుడైతే ఆ నవ్వులు ఇంకొంచెం ఎక్కువ అవుతాయి, ఎందుకంటే ఆయన చెప్పిన డైలాగ్స్ ఇంకా కొంచెం బాగా పేలాయి. సో కార్తీ గారు వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్కరు నవ్వుతూనే ఉన్నారు, ఎందుకంటే ఆయన డైలాగ్స్ అంత బాగా రాసుకున్నారు. ఆల్సో ఆయన డైలాగ్స్ కూడా బాగా పేలాయి, డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్గా కుదిరింది. ఇంకా మూవీలో బీజిఎం గురించి మాట్లాడుకోవాలంటే బీజిఎం కూడా చాలా అంటే చాలా బాగా కుదిరింది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ బీజిఎం వింటున్నప్పుడు ఏదో తెలియని ఒక మంచి ఫీల్ గుడ్ వైబ్ అయితే వచ్చింది. ఇంకా పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకోవాలంటే కార్తీ గారు అండ్ అరవింద్ స్వామి గారు ఇద్దరు కూడా కుమ్మేశారు. వాళ్ళిద్దరు ఎంతవరకు అయితే చేయగలరో అంతకంటే ఇంకా ఎక్కువే చేశారు మేబీ. నాకెందుకో కార్తీ గారి క్యారెక్టర్ కొంచెం బాగా నచ్చింది, ఎందుకంటే ఆయన క్యారెక్టర్కి నేను బాగా కనెక్ట్ అయ్యాను. నేనే కాదు, మీరు కూడా మూవీకి వెళ్ళి చూడండి, మీరు కూడా వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి డెఫినెట్లీ కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అవడం వల్లే మూవీ అయితే నాకు అంతలా నచ్చింది. నేనైతే కార్తీ గారి క్యారెక్టర్కి చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అయిపోయా. సో అందుకని నాకైతే కార్తీ గారి క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. అరవింద్ స్వామి గారు కూడా చాలా అంటే చాలా బాగా చేశారు, ఎందుకంటే ఆయన గురించి మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. హీఈస్ ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్. సో అరవింద్ స్వామి గారు కూడా కుమ్మేశారు. బట్ ఇంకా సపోర్టింగ్ క్యాస్ట్ గురించి మాట్లాడుకోవాలంటే మరీ అంతేం అనిపించలే నాకైతే. నేనైతే ఎవరు కనెక్ట్ కాలేకపోయాను, ఎందుకంటే మరీ అంత డెప్త్ అయితే లేరు ఏ క్యారెక్టర్ కూడా. వీళ్ళిద్దరు మెయిన్ క్యారెక్టర్స్ తప్పిస్తే మిగతా క్యారెక్టర్స్కి అయితే అంత ఇంపార్టెన్స్ లేదు. ఏదో పెట్టాలని పెట్టినట్టే ఉన్నారు, కానీ అంత ఇంపార్టెన్స్ అయితే ఏ క్యారెక్టర్కి ఇవ్వలేదు. నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు. ఇంకా ఓవరాల్గా సత్యం సుందరం మూవీకి వెళ్ళొచ్చా లేదంటే డెఫినెట్లీ వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంది మూవీ మాత్రం. సింపుల్ స్టోరీని సింపుల్గా ప్రెజెంట్ చేశారు, మనకి ఎక్కడా బోర్ కొట్టకుండా అయితే ప్రెజెంట్ చేశారనమాట. అంటే మూవీలో పెద్ద పెద్ద ఎలివేషన్స్ ఉండవు, సాంగ్స్ ఉండవు, పెద్ద పెద్ద ఫైట్స్ ఉండవు. ఇవి మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళకండి. మూవీ చాలా సింపుల్గా మీకు ఎక్కడ బోర్ కొట్టకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు మీ ఫ్రెండ్స్తో వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు, ఇంకా బాగా ఎమోషనల్ అవుతారు, ఇంకా బాగా నవ్వుకుంటారు. సో డెఫినెట్లీ కుదిరితే మీ ఫ్రెండ్స్తోనే వెళ్ళండి, మీ ఫ్యామిలీతోనే వెళ్ళండి, పర్లేదు. ఓకేనా? నాకు తెలిసి మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా ఫైనల్